పెనుకొండ కొండపై పర్యాటక అభివృద్ధి పనులను మంత్రి సవిత పరిశీలించారు. బెంగళూరు నుంచి భారీగా బైక్ రైడర్లు వస్తుండటంతో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసినట్టు తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి టోల్గేట్ ద్వారా నియంత్రణ చేపట్టినట్లు వెల్లడించారు. పర్యాటకుల కోసం విడిది గదులు, అవసరమైన మౌలిక వస్తువులు కల్పిస్తున్నామని చెప్పారు. జాతీయ రహదారి 44 సమీపంలో నగరవనం, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ పార్క్ నిర్మాణాలు జరుగుతున్నాయని, త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. మేడం సార్ సార్ నేను కాదే నన్నంటే వెనకాలే లేను నన్ను చూపిద్దు ఇక్కడే ఇప్పుడు మీరు వాళ్ళకి ఇస్తారు అది మేడం మేడం నువ్వు రా అన్నికి అడ్డం పోతే ఎట్లప్ప నాయక్ రీక్ రా నాయక్ ముందు రమ్మా మీకు కొద్దిగా ఇటు జరగండి, ఇటు జరగండి అన్నపల్లె పాలన్నా నమస్కారం. మరి ఈరోజు నగరవన్ యోజన కింద మరి ఈరోజు ఫోర్త్ ఎకో పార్క్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. 2 కోట్ల రూపాయలతో నిధులతో ఈరోజు మన పెనుకొండ కొండను మరి ఎకో పార్క్ కోసం కొన్ని 2 కోట్ల నిధులు కూడా కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒక టోల్గేట్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేశారనే విషయం కూడా తెలియజేస్తూ, మరి శనివారం ఆదివారం మరి బైక్ రేసర్స్ కూడా ఇక్కడికి రావడం, మన ప్రాంతానికి వాళ్ళు టూరిస్టులుగా చాలామంది ఇక్కడికి రావడం కూడా జరిగింది. వారికి వచ్చిన మరి ప్రజలందరి కోసం ఇక్కడ ఒక మంచి పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఒక క్యాంటీన్, దాని విధంగా కాటేజెస్, బర్డ్స్ పార్క్, చిల్డ్రన్స్ పార్క్, ఈ విధంగా అన్ని వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడుతుంది. ఇది పూర్తి కావడానికి ఇంకొక 6 నెలల సమయం పడుతుంది. ఈరోజు ఫస్ట్ మరి ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండడం కోసం ఒక టోల్గేట్ ఏర్పాటు చేయడం, అక్కడ 2 వాచ్మ్యాన్లు ఉంటారు, సీసీ కెమెరాలు ఉంటాయి. మరి దీని ద్వారా మరి భద్రత కూడా, ఎవరు మనకి పైకి వస్తున్నారు, ఎవరికి వెళ్తున్నారు, మరి పోయిన వారికి ఇల్లు వచ్చారా లేదా అనే విషయాన్ని కూడా ఎప్పటికప్పటికి ప్రజలందరికీ సౌకర్యార్థం ఇది కూడా ఏర్పాటు చేయడం. దీనితో పాటు మరి హైవేలో కూడా మరి ఇంకొక పార్క్ కూడా నగరవనం కూడా 2 కోట్ల రూపాయలతో అది కూడా పూర్తి కావాల్సింది. అక్కడ స్విమ్మింగ్ పూల్, మరి చిల్డ్రన్స్ పార్క్ ఏరియా, మరి అక్కడ కూడా మంచిగా మరి ఓపెన్ జిమ్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అది కూడా దగ్గరలో ఓపెన్ చేస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి 14-19లో కూడా మనం ఏదైతే అభివృద్ధి ధ్యేయంగా టూరిజాన్ని కూడా డెవలప్ చేసిన, టూరిజం గురించి కూడా పూర్తి విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ, గతంలో కూడా ఈ రోడ్డు వేసింది కూడా 14 కోట్ల నిధులతో, మరి గతంలో 14-19లో కూడా మనం శాంక్షన్ చేయడం, రోడ్డు వేయడం కూడా జరిగింది. అప్పుడు కరెంటుకు కూడా సుమారుగా 1.5 కోట్ల రూపాయలతో కరెంటుకు కూడా మనము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి వైసీపీ ప్రభుత్వం రావడంతో మరి అన్ని డిపార్ట్మెంట్లని భూస్థాపితం చేయడం విషయం మనకు తెలుసు. మళ్ళీ ఇస్కాన్ వారితో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారు, నేను, మరి ఇతర ఐఏఎస్లు అందరూ కూర్చొని మాట్లాడి, టూరిజం డిపార్ట్మెంట్ కూడా మాట్లాడి మరి 450 కోట్ల రూపాయలతో
మనం ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కూడా నిర్మాణం చేయబోతుందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి కింద కొండ కింద కూడా వారు కోరినట్లుగానే మరి 60 ఎకరాలు ల్యాండ్ కూడా ఇస్కాన్ వారికి అలాట్ చేయడం కూడా జరిగింది. మన ప్రాంతాన్ని టూరిజం ఒక పక్క అన్ని విధాలుగా మనం డెవలప్ చేస్తున్నాం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి నిజంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా పెనుగొండ నియోజకవర్గం తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు. ఎందుకంటే మన పెనుగొండని తెలిసిన వ్యక్తి మరి శ్రీకృష్ణదేవరాయలు గారు 2వ రాజధాని పెనుగొండను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మన డిప్యూటీ సీఎం గారు 2 మనకి పార్కులు కూడా శాంక్షన్ చేయడం, మరి డిపార్ట్మెంట్ కూడా ఇందుకు సహకరించి శతవేగంగా మరి ఈ వనరుల 2 పార్కులు కూడా మరి ఫినిషింగ్ స్టేజ్కి వచ్చాయని మనకు తెలియజేస్తూ, అంతేకాకుండా మరి మన గొల్లపల్లి రిజర్వ్